నిన్న యూసుఫ్గూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిసి కావాలని రాజ్యాంగ ఉల్లంఘనకు ఎన్నికల కమిషన్ యొక్క ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక మామూలు మనిషి కూడా అటువంటి పొరపాటు చేయడు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి తెలిసి కావాలని ఈరోజు జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. అటువంటి నియోజకవర్గంలోని అంతర్భాగమైనటువంటి యూసుఫ్గూడలో సన్మానం పేరిట సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఆ కార్మికుల సన్మానం పేరిట చాలా దిగజారినటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ విషయం ముందు తెలిసినటువంటి మేము ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా మొన్ననే తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పెట్టబోయేటువంటి బహిరంగ సభ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కాబట్టి దాన్ని అడ్డుకోవాలనేటువంటి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం స్వయంగా అక్కడ ఉండేటువంటి ఓటర్లు నియోజకవర్గ వాస్తవ్యులే, వారు ఏర్పాటు చేసినటువంటి గ్రౌండ్ ఆ నియోజకవర్గానికి సంబంధించిందే. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులందరూ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండి పనిచేస్తారు. వాళ్ళను దుర్వినియోగం పరిచి ముఖ్యమంత్రి ఈ సభను ఏర్పాటు చేసి ప్రజల్ని, నియోజకవర్గ ఓటర్లను, సభకు వచ్చినటువంటి వాళ్ళను మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేటువంటి ప్రయత్నం చేసిండు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ముఖ్యమంత్రికి ఎటువంటి భయం పట్టుకున్నది అనడానికి ఇది నిదర్శనం. ఏ సర్వేలు చూసినా, ఎవరిని అడిగినా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కాబోతున్నది కాబట్టి, ఈ ఓటమి ఆయన పదవి భ్రష్టత్వానికి దారితీస్తుంది కాబట్టి ఏ రకంగానైనా కూడా ఎంత దిగజారేటువంటి ప్రయత్నం చేసైనా ఎన్నికల్లో గెలవాలనేటువంటి ఒక కురుగిత్తుతో అక్కడ భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం, వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకొని దేశవ్యాప్తంగా పర్యటిస్తూ అనేక రాజ్యాంగపరమైనటువంటి అంశాలను లేవనెత్తుతున్న రాహుల్ గాంధీ గారు స్వయంగా మీ ముఖ్యమంత్రి రాజ్యాంగ ఉల్లంఘన, ఇవాళ ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలందరూ వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నటువంటి క్రమంలో ఎలక్షన్ కమిషన్ను గొప్పగా విశ్వసించి ఓట్లు వేసేటువంటి విధానం కొనసాగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టను భంగపరిచే విధంగా ఈ వ్యవహారం కొనసాగింది. కాబట్టి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని దీని మీద ఎంక్వైరీ చేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద చర్య తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల్ని నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా, నిష్కలంకషంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. కాబట్టి మేము మళ్ళీ ఈరోజు కూడా ఈ జరిగినటువంటి విషయం ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోయి మా పరమైనటువంటి ఒత్తిడి ఎలక్షన్ కమిషన్ మీద తీసుకొస్తాం. మీ అందరికీ తెలుసు, రోజు పేపర్లో వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నెల అంటే రేపు, ఎల్లుండి 30, 31 అక్టోబర్, నవంబర్ 4-5 తేదీలలో ముఖ్యమంత్రి గారు అధికారికంగా వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్టు రోజు వార్తలు వస్తూ ఉన్నాయి.
ఒకవైపు ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనబోతున్నటువంటి నియోజకవర్గంలో క్యాంపెయిన్ కంటే ముందే ప్రచారంలో పాల్గొని అధికార దుర్వినియోగానికి పాల్పడి అనేక హామీలు, ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చిందో మనం అందరం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మనందరికీ తెలుసు. నిన్న ఆయన ఇచ్చినటువంటి హామీలలో సినీ కార్మికుల పిల్లల కోసం నర్సరీ నుండి 12వ తరగతి వరకు కార్పొరేట్ విద్యను అమలు చేస్తాననేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అధికారులను ఆదేశించడం జరిగింది. అసలు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు అధికారులను ఆదేశించేటువంటి అర్హత ఆయనకు లేదు. అక్కడ వాస్తవంగా అధికారం ఎలక్షన్ కమిషన్ది. అటువంటి దాన్ని ఉల్లంఘించి అధికారులకు 3-4 ఎకరాల స్థలాన్ని తక్షణమే చూడండి, వాళ్ళకి కేటాయిస్తా అనేటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి బ్రహ్మాండమైనటువంటి గురుకులాన్ని ఏర్పాటు చేస్తామనేటువంటి మాట. ఈరోజు రాష్ట్రంలో గురుకులాల విద్యార్థులు ఎటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటా ఉన్నారో రోజు మనం చూస్తూ ఉన్నాం. కోకొల్లలుగా కనబడతా ఉన్నాయి. బహుశా తెలంగాణలో గురుకుల విద్యాలయాల విషయానికి వస్తే ప్రతిరోజు ఒకరో ఇద్దరో విద్యార్థులు అస్వస్థతకు లోనై వివిధ కారణాల వల్ల ఆసుపత్రిలో చేరనేటువంటి రోజు లేదు. ఒకవైపు అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటే మరొక వైపు అంటే ఏదన్నా మాట్లాడవచ్చు, ఓట్లు వేయించుకోవడంలో భాగంగా ప్రజలకు ఎటువంటి ఆచరణ సాధ్య కానీ అమలు చేయనటువంటి హామీలనైనా ఇవ్వాలి, వాళ్ళను వంచాలనేటువంటిదే ముఖ్యమంత్రి హామీల్లోని ఆంతర్యం. అదే క్రమంలో వారు నిన్న ప్రకటించినటువంటి మరో ప్రకటన 10 కోట్ల రూపాయల ఫండ్ ఏర్పాటు చేసి మీ భవిష్యత్తు, మీ పిల్లల జీవితాల్లో కూడా మార్పు తీసుకొస్తానని. అక్కడ సినీ కార్మికులు వేలాది మంది యూసుఫ్ కూడా తదితర ఆ ప్రాంతానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఇవాళ ఓటమి అనేటువంటి భయం నీడలా వెంటాడుతున్నది. కాబట్టి దాని నుండి బయటపడడానికి ఇటువంటి టక్కుటమార, గోకర్ణ, గజకర్ణ విద్యలు ప్రదర్శించడం అనేది ముఖ్యమంత్రి గారికి, అందుకని మేము దీన్ని ఏ రకంగా భావిస్తున్నామంటే ఓటమి భయంతో పదవి భ్రష్టత్వం కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే హోదాకు కలంకం తెస్తూ వంచనకు పాల్పడుతున్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రభుత్వం. ఇక రేవంత్ రెడ్డి గారికి పెట్టినటువంటి విద్య, వచ్చినటువంటి మాయాజాలం నమ్మించడం ఆయన మాటల్లో ఉంది, వంచడం ఆయన చేతల్లో ఉంది, ద్రోహం చేయడం ఆయన రక్తంలో ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి నిజస్వరూపం. నమ్మించడం, వంచడం, ద్రోహం చేయడం, ఇవన్నీ గడిచిన 2 సంవత్సరాల కాలంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మనిషి అనుభవిస్తున్నటువంటి క్షోభ, బాధ. 6 గ్యారంటీల పేరిట ఆయన ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీల పేరిట ప్రతి మనిషిని భ్రమల్లో, ఆశల్లో పడేసినాయి. ఇవాళ ఈ 6 గ్యారంటీలలో అసలైనటువంటి హామీలను ఏమాత్రం అమలు చేయకపోగా దేశవ్యాప్తంగా మాత్రం ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ రాష్ట్రంలో పర్యటించినా మేము 6 హామీలను బ్రహ్మాండంగా తెలంగాణలో అమలు చేస్తున్నాం, మీరు మాకు మీ రాష్ట్రంలో అధికారంలో వస్తే వాటికి అదనంగా కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు అమలు చేస్తామనేటువంటి ద్రోహం మాటలు కాంగ్రెస్ పార్టీ విధానమైంది. ఇవన్నీ అంటే తెలంగాణ ప్రజానీకం గతంలో కూడా అనేక పార్టీలు అధికారంలోకి రావచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, కానీ ఒక పార్టీ
గతంలో అధికారంలో ఉండి అనుభవం కలిగినటువంటి పార్టీ ఇంత మోసపు హామీలు ఇచ్చి ద్రోహం చేసినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. అటువంటి చరిత్రకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఈయన నిన్ననే ఆయన మాట్లాడుతున్నటువంటి ఒకానొక మాట, నేను దేవున్న హామీలు ఇచ్చినవన్నీ అమలు చేయడానికి అన్నాడు. మరి దేవుడు కానప్పుడు, హామీలు ఆచరణ సాధ్యం కానప్పుడు, అవి నిరూపించబడ్డప్పుడు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఆచరణ సాధ్యం కాలేదు, గతంలో ఇచ్చిన హామీలు చేయలేకపోయినావు అమలు అనేటువంటి విషయం తెలిసి మళ్ళీ ఎందుకు హామీలు ఇస్తా ఉన్నాడు? దేవునివి కాదయా, హామీలు అమలు కావాయా, మళ్ళీ హామీలు ఇస్తున్నావంటే ఇది నిస్సిగ్గుగా నేను ద్రోహం చేస్తున్నా, మోసం చేస్తున్నా అనేటువంటి విషయాన్ని చెప్పకనే చెప్పడం. ఒకవైపు ఉల్లంఘనలు, మరొక వైపు ద్రోహాలు, వెరసి కాంగ్రెస్ నైజాలు. ఇది వెనకట మనందరికీ కూడా తెలుసు. మనమేమో తుపాకి వెంకట్రాముడు అంటాం, కొందరేమో పిట్టల దొర అంటారు. ఆయనను మరిపిస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఇన్ని రకాల మాట మార్చడం, మడిమ తిప్పడం అనేది ఎక్కడ గతంలో చూసినటువంటి దాఖలాలు లేవు. ఇది రేవంత్ రెడ్డి గారికి అబ్బినటువంటి తెలిసినటువంటి విద్య. మళ్ళా నిన్న ఫ్యూచర్ సిటీ గురించి లేదా ఇంకొకటి మాట్లాడుకుంటూ హైదరాబాదులో హాలీవుడ్ను తీసుకొస్తాడట. అసలు హాలీవుడ్ ఏంది? అసలు ఆ మాట మాట్లాడడానికి కూడా కొంత తనను తాను ముందు ప్రశ్నించుకోవాలి. హాలీవుడ్ స్థాయి ఎక్కడ, రేవంత్ రెడ్డి గారి స్థాయి ఎక్కడ? నక్కకు నాగలోకానికన్నా పోల్చవచ్చు, కానీ హాలీవుడ్కు రేవంత్ రెడ్డికి పోల్చడానికి కూడా వీలు లేనటువంటిది. అంటే నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు మిగతా వాళ్ళంతా ఏమి తెలియని వెర్రి వెంగలప్పలు, నేను మాత్రమే అన్నీ తెలిసినోని, నేనేది చెప్పినా అది నమ్ముతారు అనేటువంటి భ్రమలో ఉండి, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఒక మనిషిని శాశ్వతంగా, ఎక్కువ మందిని తక్కువ కాలం, తక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్ని కాలాల పాటు మోసం చేయడం అనేది సాధ్యం కాదు అనేది ఆ ఇంగ్లీష్ సామెత యొక్క అర్థం. ఇక ఈయన ఏమనుకుంటున్నాడు? తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజల పైన ప్రతిసారి నేను వంచగలుగుతా, నమ్మించగలుగుతా అనేటువంటి భ్రమలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు, నీ టకుటమార విద్యలు ఒక్కసారి వారినాయి, నీ నజస్వరూపం తెలుస్తూ ఉన్నది కాబట్టి ఎక్కడికి పోయినా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో సత్కారాలు ఉంటాయి తప్ప చీత్కారాలు తక్కువ ఉంటాయి. ఇవాళ చీత్కారాల ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన ఘనమైనటువంటి రేవంత్ రెడ్డి గారే. అందుకనే మూసీ నది ఏం చేస్తానన్నాడు? థేమ్స్ లాగా తయారు చేస్తానన్నాడు. సౌత్ కొరియాలో ఉన్నటువంటి హాన్స్ లాగా చేస్తానన్నాడు. చేసిండా? ఆ సంగతి దేవుడరు. కానీ దాని పేరిట హైడ్రాను పురిగొల్పి హైదరాబాదులో ఉండేటువంటి ప్రతి మనిషి, తెలంగాణకు ప్రతి ఇంటికి మారుమూల ఉండేటువంటి తండాకు కూడా హైదరాబాద్ మహానగరంతో సంబంధాలు ఉంటాయి. ప్రతి ఊరు, ప్రతి పల్లె, ప్రతి తండా, ప్రతి గూడెం హైదరాబాదులో జరిగినటువంటి హైడ్రా దురాఘాతానికి తెలంగాణ మొత్తం హాహాకారాలు చేసింది. ఇదేనా థేమ్స్ లాగా తీర్చిదిద్దడం అంటే? ఇదేనా హాన్స్ నదిని మరిపించడం అంటే? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి హిడెన్ ఎజెండా వేరుగా ఉంది.
ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు మొన్న. ఈ మధ్యకాలంలో ఉస్మానియా యూనివర్సిటీకి పోయినప్పుడు వారు అన్నటువంటి మాట ఏంటంటే ఆక్స్ఫర్డ్ లాగా చేస్తాడట, స్టాన్ఫర్డ్ లాగా చేస్తాడట. ఇప్పుడు ఇండియాలో చిన్న రిక్వెస్ట్ ప్రెస్ మిత్రులకు, ఇండియాలో ఏ యూనివర్సిటీ కూడా, ఇండియాలో యూనివర్సిటీలకు 100 సంవత్సరాల చరిత్ర మన ఉస్మానియా యూనివర్సిటీ కంటే కూడా ముందున్నటువంటి యూనివర్సిటీలు, ఇండియాలో ఉన్నటువంటి ఏ యూనివర్సిటీ కూడా స్టాన్ఫర్డ్ కానీ ఆక్స్ఫర్డ్ స్థాయిలో లేవనేది ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీల క్వాలిటీ నివేదికలు వచ్చినప్పుడు కనబడతా ఉన్నాయి. అటువంటిది అంటే మాటలలో ఉన్నటువంటి ఆ వాగ్దాటి చేతల్లోకి వచ్చే వరకు మాత్రం పలాయనమే. మేమందరం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ఆ యూనివర్సిటీ సర్టిఫికెట్లు పొందినటువంటి విద్యార్థులం. ఉస్మానియా యూనివర్సిటీ అంటే మాకు అపారమైనటువంటి గౌరవం. బహుశా నాకు తెలుసు మరి రేవంత్ రెడ్డి గారు ఆ యూనివర్సిటీలో చదివిండో చదవలేదో నాకు తెలియదు, చదువుకుంటే సంతోషం. ఈయన హయాంలో ఇంకా దిగజారుతున్నది పరిస్థితి. మన యూనివర్సిటీకి పోవడానికి, అంతకుముందు యూనివర్సిటీకి పోవడానికి పోలీసులు బ్యారికేడ్లు అడ్డం పెట్టిండ్రు అని అన్నారు. ఈయన డబుల్ పోలీసులను పెట్టుకొని యూనివర్సిటీకి పోయిండు. యూనివర్సిటీకి పోవాలంటేనే భయపడేటువంటి వ్యక్తి యూనివర్సిటీని ఆ రకంగా తీర్చిదిద్దాం. హైదరాబాద్కు హాలీవుడ్ని తీసుకొస్తా, న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్లతో పోటీ పడతాడట. నిన్న అంటే ఇవన్నీ 2 విషయాలు స్పష్టం మరొకసారి చేస్తా ఉన్నా. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం మొదటి తప్పు. రెండవ తప్పు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రభావితం చేసి మభ్యపెట్టి ఓట్లు వేయించుకునేటువంటి దిగజారుడుకు పాల్పడడం. మూడవది, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం. నాలుగవది, గతంలో ఇచ్చినటువంటి హామీలను విస్మరించి కొత్త హామీల ద్వారా ఎదుటి వాళ్ళకు కూడా ద్రోహం చేయడానికి తలపెట్టడం. వీటన్నిటి మీద కూడా మరొక్కసారి ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేస్తాం. ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషన్కు మా సూచన, మా విజ్ఞప్తి, ఈ దేశంలో ప్రజలకు ఎలక్షన్ కమిషన్ పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని, స్థాయిని కించపరిచే విధంగా ఈయన వ్యవహార శైలి ఉన్నది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో సత్వరమే స్పందించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి అనైతిక చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.